హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. మాస్ మాధురి వర్సెస్ సంజనా సైలెన్సర్ అన్నట్టుగా ఈ టాస్క్ అయితే జరుగుతుంది. అంటే రెడ్ టీమ్ వర్సెస్ బ్లూ టీమ్స్. ఇప్పటికే 2 టాస్కులు అయితే ముగిశాయి. 2 టాస్కుల్లో కూడా రెడ్ టీం అంటే మాస్ మాధురి టీం విజయం సాధించి ప్రస్తుతానికి కెప్టెన్సీ రేస్లో ముందడుగులో ఉన్నారు. అలాగే డబ్బు కూడా సంజనా సైలెన్సర్ టీం పోగొట్టుకోవడంతో ప్రస్తుతానికి ఖాళీగా ముందుకు సాగుతున్నారు సంజనా సైలెన్సర్ టీం సభ్యులందరూ కూడా. ఇక ఈ నేపథ్యంలోనే డబ్బు సంపాదించుకోవడానికి అంటూ బిగ్ బాస్ ఇచ్చిన 3వ లెవెల్ టాస్క్ జెండానే మీ ఎజెండా. ఈ టాస్క్లో ఇరు టీం నుంచి 2 పోటుగాళ్ళు పాల్గొనవచ్చు అని, ఆ ఇద్దరు ఎవరనేది టీం లీడర్స్ డిసైడ్ చేసి బిగ్ బాస్కి చెప్పాలి అని, అలాగే ఈ లెవెల్ ఆఫ్ టాస్క్ అయినటువంటి జెండానే మీ ఎజెండా టాస్క్కి సంచాలకులుగా గ్యాంగ్స్టర్స్ లీడర్స్ అయిన సంజన మాధురి ఇద్దరు వ్యవహరించాలి అని చెప్పడం అయితే జరిగింది. దీంతో బ్లూ టీం నుంచి డెమాన్ పవన్, గౌరవ్ పోటీలో నిలవగా రెడ్ టీం నుంచి మరోసారి కళ్యాణ్ అలాగే ఇమ్మాన్యుయల్ అయితే బరిలోకి దిగడం అయితే జరిగింది. ఇక జెండానే మీ ఎజెండా టాస్క్ కోసం యాక్టివిటీ ఏరియాలో బురదతో కూడిన ఒక బాస్కెట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే యాక్టివిటీ ఏరియా మొత్తాన్ని కూడా బురదతో నింపేశారు. కొన్ని ఒకవైపు జెండాలు కూడా పెట్టడం జరిగింది. ఇక నలుగురు ఒక్కసారి టాస్క్ మొదలవగానే ఎవరూ కూడా జెండాలు పీకకుండా తమని తాము వెనక్కి లాక్కుంటూ బురదలో పోలేకపోయినా కూడా ముందుకు పోతూ జెండాలు పట్టుకున్న వారిని వెనక్కి లాగుతూ తీవ్రంగా టాస్క్లో శ్రమించు గెలవడానికైతే ఖచ్చితంగా కష్టపడుతున్నారు అని చెప్పవచ్చు. అయితే ఎంత లాగుతున్నా కూడా డెమాన్ పవన్ ఇమ్మాన్యుయల్ని, కళ్యాణ్ని ఇద్దరిని తప్పించుకొని ఆ బురదలో ఎలాగోలా పొర్లుతూ దొర్లుతూ ముందుకు వెళ్ళి 2 జెండాలు తీసి బయట పాతడం అయితే జరిగింది. ఇక ప్రోమోని చూస్తుంటే కళ్యాణ్ కూడా ప్రాణం పెట్టి టాస్క్ ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ ప్రోమోలో ఎలాగోలా చిన్నగా మిగిలిన టీం కంటే అంటే రెడ్ టీం కంటే ఎక్కువ జెండాలు పాతి బ్లూ టీం సభ్యులైనటువంటి డెమాన్ పవన్, గౌరవ్ గెలిచి సంజనా సైలెన్సర్స్ టీమ్స్ని ఒక టాస్క్లో అయితే గెలిపించారు. దీంతో వీరికి కూడా టాస్క్ గెలిచిన సందర్భంగా మనీ అయితే రాబోతున్నాయి. దీంతో టాస్క్లో మళ్ళీ మజా వస్తుంది అని చెప్పవచ్చు. మరి ఈ టాస్క్ ప్రోమోపై అలాగే జెండానే మీ ఎజెండాలో పాల్గొన్న 4 కంటెస్టెంట్స్లలో ఎవరు ఈ వారం క్యాప్టెన్ అయితే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.